హాయ్ వివర్స్, మనం వచ్చేసి పద్య భాగము 8వ తరగతి సరళ భారతిలోనిది మనం వచ్చేసి చెలిమి విలువ అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఇక్కడ చెలిమిని ఎన్ని విధాలుగా చెప్పొచ్చు? స్నేహము చెప్పొచ్చు, మైత్రి, నెయ్యము, నేస్తము, దోస్తి, సోపతి, ఈ విధంగా వచ్చేసి అనేక విధాలుగా మనం వచ్చేసి చెప్పొచ్చు అనమాట. చెలిమికి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. దోస్తిని మించింది లేదు లోకాన, రత్నాల కంటే అది మిన్న తూకాన, మిత్రుడే కావాలి సుఖమున, శోకాన అతడు లేకున్నచో నరకమే కానా. దాశరథి రచించింది. ఇక్కడ వచ్చేసి మిత్రుడు అనేటువంటి వాడు ఉండాలి, కానీ అటువంటి మిత్రుడు వచ్చేసి మనకు దోస్తీని మించింది అంటే కష్టం అనేటువంటిది. ఇక్కడ చూడండి, దోస్తీని మించింది లేదు అంటే స్నేహం అనేటువంటిది మించింది లేదు, కానీ లోకాన్ని వచ్చేసి రత్నాల కంటే విలువైనటువంటిది స్నేహం అనమాట. కానీ తూకాన రత్నాలు దాన్ని విలువ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తూచడం అంటే తూకంలో వేసి తూచడం అనేటువంటిది చాలా కష్టం అనమాట. అలాంటి కష్టాల్లో కావచ్చు లేదా సుఖాల్లో కావచ్చు మనకు ఎప్పుడు వచ్చేసి స్నేహం అనేటువంటిది అవసరము, తోడుగా అవసరం అనమాట. అటువంటి సుఖములో కానీ శోకాన కానీ లేకున్నచో అది నరకమే అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట దాశరథి గారు. కానీ అటువంటి స్నేహం కూడా వచ్చేసి మంచి స్నేహితుడు అనేటువంటిది మనకు ఎన్నుకోవాలి. దాంట్లో కూడా వచ్చేసి చెడు స్నేహం వచ్చేసి మనము ఎన్నుకోకూడదు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ఊరిలో జరుగుతున్నటువంటి తిరణాళ్లను చూడగోరి బాలుడొకడు మిత్రునితో వెళ్ళినాడు ఆ చోటికి. ఇద్దరు మిత్రులు ఉన్నారు. తిరణాలను చూడడం కోసము ఇద్దరు మిత్రులు వచ్చేసి బయలుదేరారనమాట. తిరణాలు చూడడం కోసము. తిరణాలు వచ్చేసి అక్కడ చక్కనైనటువంటి శివుని బొమ్మ చూసి భక్తి పెంపొందంగా ముచ్చటపడి తగిన వెలను ఇచ్చి కొనెను ఆ బాలుడు. సరేనేసి ఆ యొక్క శివుని యొక్క బొమ్మని కొన్నాడు అనమాట. ఆ పిల్లవాడు వచ్చేసి ఒక పిల్లవాడు మటుకు కొన్నాడు. ఇద్దరు స్నేహితులు. తర్వాత వచ్చేసి తీర్థమంతా తిరిగి చూచి తిమిరములము కొన్నంతనే వింతలెల్ల చెప్పుకొనుచు వచ్చుచుండినారు వారు. సరే, అక్కడ జరుగుతున్నటువంటి వింతలన్నీ, ఆ యొక్క ఉత్సవాల్లో జరిగినటువంటి వింతలన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇద్దరు వస్తూ ఉన్నారనమాట. ఆ యొక్క శివుని బొమ్మని తీసుకుంటూ వస్తూ ఉన్నారు. వారు దూరమేగుసరికి వీధి మలుపు తిరుగుచోట వేగముతో బంతి ఒకటి వెనక నుండి వచ్చిచుండే. ఒక దూరం నుంచి ఒక బంతి వచ్చేసి వాళ్ళ వైపుగా వస్తూ ఉందన్నమాట. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఒక బంతి అనేటువంటిది వచ్చింది. మాటలందు మునిగి వారు చూడలేదు బండి రాక ప్రక్కనున్న మిత్రుడను పడబోయేను. మిత్రుడప్పుడు పడబోయేను బండి కింద. ఆ యొక్క బంతి వచ్చి తగిలేసరికి ఆ యొక్క మిత్రుడు వచ్చేసి కింద పడిపోతూ ఉన్నాడు అనమాట. ఆ యొక్క దెబ్బకి కింద పడిపోతూ ఉన్న సమయంలో వచ్చేసి అపాయము గాంచినట్టి ఆ బాలుడు బొమ్మ విసిరి పారవేసి తన మిత్రుని దూరముగా నెట్టినాడు. చూడు, మామూలుగా వచ్చేసి ఆ యొక్క ఒక బండి వచ్చింది, గుద్దపోయిందనమాట ఆ యొక్క పిల్లవాడిని. ఆ యొక్క బండి యాక్సిడెంట్ అవ్వకుండా వచ్చేసి ప్రమాదం కానివ్వకుండా వచ్చేసి బొమ్మను కూడా విసిరివేసేసి ఏం చేశాడంటే పిల్లవాడిని ఆ మిత్రుడిని తోసి దూరంగా నెట్టాడనమాట. అంటే ఆ యొక్క ఆపద నుంచి కాపాడాడనమాట. ఆ తర్వాత వచ్చేసి బండి అంత తాటిపోయే గండమంతా గడిచిపోయే ఆ యొక్క బండి వచ్చేసి దాటుకొని వెళ్ళిపోయింది. గండమంతా గడిచిపోయింది. మక్కువతో కొన్న బొమ్మ ముక్కలాయ రోడ్డు పైన. బొమ్మ ఏమైపోయింది? బొమ్మని ఇసిరేసేసి ఫ్రెండ్ని కాపాడాడనమాట, దూరంగా నెట్టాడనమాట. ఆ యొక్క బండి రాకుండా బండి మధ్యలో వాడిని దూరనీయకుండా పిల్లవాడిని కాపాడాడనమాట. పక్కన పడేసి పరిగెత్తాడనమాట. తర్వాత వచ్చేసి ఏమాత్రం ఏడవలేదు. చూడండి, బొమ్మ పగిలినందుకు అతడు ఏమాత్రం ఏడవలేదు. అమ్మ కొట్టు ననుచు మదిని అధైర్యము చెందలేదు. చూడండి, అమ్మ వచ్చేసి కొడుతుంది నన్ను, వచ్చేసి ఇంటికి వెళ్తే అమ్మ నన్ను కొడుతుంది, ఇవన్నీ ఏమీ అనుకోలేదనమాట. అమ్మ కొడుతుంది. తర్వాత వచ్చేసి ఏమాత్రం ఏడవలేదు, బొమ్మ పగిలినందుకు ఏడవలేదనమాట. తర్వాత వచ్చేసి అమ్మ నన్ను బాగా వీపు పగలు కొడుతుంది అని చెప్పేసి బాధపడలేదు, అధైర్యము చెందలేదు. అధైర్యం అనేటువంటిది చెందలేదనమాట. అపాయము నుండి ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. చెలిమి అపాయము నుండి చెలిమిని ఆదుకొంటి చాలనుచు సాగిపోయే మిత్రునితో సరదాగా తన ఇంటికి. ఆ యొక్క బొమ్మను కూడా
ఇచ్చేయకుండా లారీ కింద నుంచి పడకుండా పిల్లవాడిని కాపాడాడు, ఫ్రెండ్ని కాపాడాడు అనమాట. సో ఆ విధంగా బంత్ వచ్చి పడేసరికి తనకి ఏం అర్థం కాలేదు, ఇట్లా జరిగాడనమాట. జరిగేసరికి బండి రాకొచ్చింది, బండి కింద పడబోతూ ఉన్నట్టు సమయంలో వాడిని తోసేశాడు. ఆ యొక్క బొమ్మను కూడా పక్కన పడేసి తోసేశాడు అనమాట. సో ఈ విధంగా వచ్చేసి చిన్ననాడే సాహసమున చూపి చెలుని మేలు బాట చూపించను. సో ఆ పిల్లవాడు వచ్చేసి చిన్న సాహసం చేసి తన యొక్క స్నేహాన్ని నిరూపించుకున్నాడు అనమాట. బొమ్మదేముంది, బొమ్మ అమ్మ తిడుతుంది, పర్లేదు, మళ్ళీ కొనుక్కోవచ్చు, ఆ బొమ్మ మళ్ళీ దొరుకుతుంది, మళ్ళీ మట్టి బొమ్మే కదా, మట్టి బొమ్మ మనకు మరలా దొరుకుతుంది. అదే స్నేహితుడు అనేటువంటి దొరకడు కదా, కాబట్టి స్నేహితుడిని కాపాడుకున్నాడు. సో ఎంత హ్యాపీగా ఇంటికి వెళ్ళాడో తెలుసా. అతను వచ్చేసి భయం అనేటువంటిది లేకుండా ఇంటికి సరదాగా ఇంటికి వెళ్ళాడనమాట. అమ్మ కొడుతుందేమో అని భయం కూడా లేకుండా ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే అమ్మ ఏమీ అనదు, ఎందుకంటే తను చేసినటువంటిది సాహసం అనమాట. సాహసము తన స్నేహితుడిని కాపాడినందుకు అమ్మ పొగుడుతుందే కానీ అమ్మ ఎక్కడ తిట్టదనమాట. అతనే ఎవరు అంటే నరేంద్రుడు అను పేరు తోడ మురిపముగా పెరిగినాడు, ఆధ్యాత్మిక తత్వమును అతడు బాగా ఎరిగినాడు. అతను ఎవరో కాదు, నరేంద్రుడు అంటే వచ్చారా వివేకానందుడు అనమాట. వివేకానందుడిని నరేంద్రుడు అని పిలిచేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. సో ఈ విధంగా చిన్నప్పుడే తను సాహసం అనేటువంటిది చేశాడనమాట. పరదేశము లందాతను భరతవాణి వినిపించను, వివేకానంద స్వామిగా విమలయశము గడించను. అతను వచ్చేసి వివేకానందుడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచి విదేశాల్లో వచ్చేసి మన యొక్క భారతదేశం యొక్క ఖ్యాతిని, అంటే భారతదేశాన్ని గౌరవించే, అంటే భారతదేశాన్ని ఏ విధమైనటువంటి భారతదేశం ఎటువంటి గొప్ప దేశము అనేటువంటిది నిరూపించడము కోసము ఆయన వెళ్ళి యుఎస్లో వచ్చేసి అమెరికాలో ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగాలు కావచ్చు, ఆయన తన యొక్క భారతదేశానికి ఒక మంచి పేరుని తీసుకొని వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అనమాట వివేకానంద స్వామి. సో అతను ఎవరో కాదు, వివేకానంద స్వామి అనమాట. అప్పుడే చిన్నప్పుడే సాహసాలు అనేటువంటిది చేసి తన యొక్క స్నేహితుడిని కాపాడాడనమాట. ఈ యొక్క పాఠంలో వచ్చేసి మనము అర్థాలు తెలుసుకుందాము. వెల అంటే ధర, తీర్థము పుణ్యక్షేత్రము, తిమిరము ప్లస్ అలము కొన్నంతనే, చీకటి వ్యాపించినంతనే, ఏగుట వెళ్ళుట, కాంచుట చూచుట, గండము ప్రమాదము, మక్కువ ప్రేమ, మది మనస్సు, చెలుడు మిత్రుడు, ఆదుకునుట కాపాడుట, బాట మార్గము, ఎగురుట తెలుసుకొనుట, ఎరుగుట తెలుసుకొనుట, పర ఇతర, వాణి మాట, విమల నిర్మలమైన లేదా స్వచ్ఛమైన, యశము అంటే కీర్తి, గడించుట పొందుట. ఈ యొక్క పాఠంలో విభక్తుల గురించి తెలుసుకుందాము. విభక్తులు వచ్చేసి ప్రథమా విభక్తి డు, ము, ఉ, లు అనేటువంటిది ప్రత్యయాలన్నమాట. ద్వితీయ విభక్తి నిన్, నున్, లన్ గూర్చి గురించి. తృతీయ విభక్తి చేతన్, చేన్, తోడన్, తోన్. చతుర్థి విభక్తి కొరకున్, కై. పంచమీ విభక్తి వలనన్, కంటెన్, పట్టి. తర్వాత వచ్చేసి షష్ఠీ విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపల. సప్తమి విభక్తి అందున్, నన్. సంబోధన ప్రథమా విభక్తి ఓ, ఓయి, ఓరి, ఓసి అనేటువంటిది. ఇవన్నీ వచ్చినట్లయితే దీన్ని వచ్చేసి ఇవి విభక్తులు అనమాట. విభక్తుల గురించి మనము తెలుసుకున్నాము.